గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు. నేను నడిపే కారు చేంజ్ అయింది చూడండి. ఇది మా సార్ వాళ్ళ అబ్బాయి కారు. నిన్న నా కారు రిపేర్ వచ్చింది, షాపింగ్ మాల్ దగ్గర ఆగిపోయింది. ఇదిగోండి కారు తాళం చూడండి ఎలా ఉందో. ఇది రిమోట్, డోర్ లాక్లు, వెనకాల అబ్బా మొత్తం. ఇదిగోండి ఇంటీరియర్ లోపల ఏసీ బటన్. ఇది ఓల్డ్ మోడల్ బండి చూడండి. అసలు ఎంత ఓల్డ్ మోడల్ అంటే బయట బండి చూస్తే అర్థమైపోద్ది. మొత్తం కంట్రోల్ అంతా ఇక్కడ బాగుంది. ఇదిగోండి ఈ బ్లూ అయితేనేమో కూలింగ్, ఈ రెడ్ గీత ఉంది కదా ఎర్రదే, దీంట్లో పెడితే హీటర్ వస్తుంది అనమాట, వేడి గాలి. ఇది తగ్గించుకునేది పెంచుకునేది. బాగానే ఉంది. ఇంకా కార్ లాక్ పెట్టను, బీప్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఆగిన తర్వాత మనం స్టార్ట్ అయితే చేయాలి కారు. ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ అంతా కూడాను స్పీడ్ మీటరు, పెట్రోలు, హారర్, బండి ఎంత హీట్ ఉంది ఏంటనేసి మొత్తం కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది. బాగుంది. పెట్రోల్ ట్యాంకు ఎటు ఉంది ఏంటనేసి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా కనపడుతుందో లేదు మీకు. ఇక్కడ సింబల్ ఉంది చూసారా? ఆ సింబల్ లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, పెట్రోల్ ట్యాంకు లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు వెనకాల ఉంటుంది అనమాట. వెనకాల కార్ టైర్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది మూత, ఓపెన్ చేయాలి. ఒకవేళ ఈ సింబల్ వచ్చేసి రైట్ సైడ్ ఉందనుకోండి, పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి రైట్ సైడ్ ఉందనేసి మనకు అర్థం. ఇక్కడ పెట్రోల్కి సింబల్ వస్తుంది. టెన్షన్ పడకుండా, కంగారు పడకుండా కొత్తగా నేర్చుకున్నప్పుడు ఇవన్నీ నేర్చుకోండి. ఇది దీనికి లైట్లు ఆఫ్ ఆన్ బటన్. ఇవి మీడియం జీరోలో పెడితే లైట్ ఆఫ్ చేసినట్టు. ఈ సింబల్స్ ఉన్నాయి కదా కిందకి పైకి, మొత్తం లైట్లు ఎక్కువ రావడానికి తక్కువ పెంచుకోవడానికి ఇలా తిప్పాలన్నమాట. జీరోలో పెడితే ఆఫ్ ఉన్నట్టు. బాగుంది. ఇదే కంట్రోల్. లైట్ దూరంగా పెంచుకోవాలన్నా దగ్గరికి పెంచుకోవాలన్నా ఇక్కడ ఉంది. చాలా కార్లకి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వస్తున్న కార్లకి ఇది ఇక్కడ ఉంటాయి, ఇవి ఉంటాయి కదా స్టీరింగ్ దగ్గర, అక్కడ ఉంటాయి అన్నమాట. ఇది మరీ చిన్నగా ఉంది ఇది. ఇలా మనం ఎలాగలా తిప్పుకుంటే మనకి ఇది వస్తుంది. ఇక్కడ వస్తాయి లైట్లు, ఇంకా సిగ్నల్. ఈ పైకి కిందకంటే లెఫ్ట్కి రైట్కి సిగ్నల్ వస్తాయి. బాగానే ఉంది కంట్రోలు. ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే దీనికి గేర్ సిస్టమ్ చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి గేరు. కొత్తగా వచ్చినప్పుడు, కువైట్కి వచ్చినప్పుడు చాలా ట్రబుల్ అయితే పడ్డాను. కారు కంట్రోల్ సిస్టంలోనూ చాలా చాలా చేంజింగ్స్ ఉంటాయి అక్కడ కువైట్లోనూ. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం టెన్షన్ పడకుండా నెమ్మదిగా నేర్చుకోవాలి. ఇది వచ్చేసి కారు గేర్ చూడండి ఎలా ఉందో. స్టీరింగ్ దగ్గర ఉంది, ఇక్కడ ఉంటుంది మనకి. యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ బండే. ఫోర్డ్కి ఇక్కడ లేదు స్టీరింగ్ కానీ హ్యాండ్ బ్రేక్ కానీ, ఇంకేమీ లేవు ఇక్కడ. అన్నీ కూడా ఇదిగోండి ఇక్కడే ఉంది స్టీరింగ్. మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడు పార్కింగ్లో ఉంది. అక్కడ పీ ఉంది చూసారా? పీలో ఉంది కదా గీత. ఇది ఆర్లో ఉంది. ఇప్పుడు ఆర్ అంటే రివర్స్ అనమాట. ఇప్పుడు మనం కారు స్టార్ట్ చేసి ఇది ఆర్లో పెట్టి మనం బ్రేక్ మూవ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ వెనక్కి వెళ్తుంది. మళ్ళీ ఈ గేర్ని ఇలా పట్టుకుని
ఇదిగోండి ఇప్పుడు డీలోకి వచ్చింది, అది మారిందా అలాగనమాట. డీలో పెడితే డ్రైవింగ్ మొత్తం ముందుకు వెళ్తుంది, న్యూట్రల్లో ఎన్ అంటే ఇంకా న్యూట్రల్లో ముందుకు వెళ్దా వెనక్కి వెళ్దా. ఒకవేళ మనకు అవసరం లేదనుకుంటే ఇదిగోండి ఈ గేరు దీన్ని అలా పైకి ఎట్టాలి. పార్కింగ్ కొంచెం ఫస్ట్లో అడ్డుగానే ఉంటుంది మనకు తెలియక, అవి కొంచెం గేర్ సిస్టమ్ తెలియక కొంచెం చాలా ప్రాబ్లంగా ఉంటాం, టెన్షన్లో పడి ఎలాగనాలి పైకి కిందకనేసి అనుకుంటాం. అలవాటు అయితే బాగానే ఉంటుంది. నేనైతే ఈ గేర్ సిస్టమ్ చూసి షాక్ అయ్యాను, ఏంది ఇలా ఉందంటే అనేసి స్టీరింగ్ దగ్గర. కానీ గేర్ ఎక్కడున్నా కూడా మనం కంట్రోల్ సిస్టమ్ అంతా కూడా బ్రేక్ యాక్సిలేటర్ మీద ఉంటుంది కదా, అదంతా కూడా నార్మల్గానే ఉంటాయి. ఇంకా ఈ గేరే కొంచెం ఎక్కడ ఉంటుందా అనేసి కన్ఫ్యూజ్ పడతాం. కువైట్లో కార్లన్నీ కూడా కొన్ని ఉంటాయి, ఇంకానో రేంజ్ రోవర్ ఇంకా పెద్ద పెద్ద బెంజ్ కార్లు అవన్నీ ఉంటాయి, ఇట్ట తిప్పుకొని ఉంటాయి. దీనికి చూడండి గేర్ రాడ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇప్పుడు పార్కింగ్లో పెడతాం చూడండి, అది పార్కింగ్లో ఉంది. ఎలా ఉంది ఈ గేర్ సిస్టమ్ అంతా కూడా వెరైటీగా ఉంది. ఇక్కడ ఉందో చూసారా, ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతేనే ఇటువంటి కార్ని. మొత్తం కూడా లోపల సిట్టింగ్ అంతా కూడా చూసుకుంటా, బయట ఎలా ఉంది ఏంటో చూద్దాం రండి. ఇదే లోపల సిట్టింగ్ వచ్చేసి మొత్తం వెనకాల ముగ్గురు కంఫర్ట్గా కూర్చోవచ్చు, డ్రైవర్ సీట్ పక్కన ఒకరు కూర్చోవచ్చు. డ్రైవర్ మొత్తం ఈ కార్ వచ్చేసి 5 సీటింగ్, ఒక 5 మంది హ్యాపీగా ట్రావెలింగ్ అయితే చేయొచ్చు కారులోనూ. కానీ బయట మాత్రం చాలా పెద్దగా ఉంటుంది చూస్తేనే. ఇదండి డాష్ బోర్డు మొత్తం కూడా ఇలా ఉంది చూడండి, ఇందాక చూపించాను కదా. గేర్ మొత్తం కూడా ఇక్కడ ఉంది, గేర్ రాడ్, ఏసీ బాగుంది. లోపల నుంచి చూస్తుంటే బయటికి ఎలా కనబడుతుంది. ఎందుకంటే మనకి బండి చేతిలోకి వచ్చినప్పుడే చూపించాలి, మనం పని కట్టుకుని చూపించాలంటే మనకి బండి దొరకదు. ఇంటీరియర్ అంతా కూడా బాగుంది, సిస్టమ్ అంతా కూడా బిస్కెట్ కలరు. లోపల సోఫా సెట్ అంతా కూడాను, ఇది వెనక పక్కన సిట్టింగ్, డ్రైవర్ పక్కన సీటు బాగుంది. కాలేజీ కాడికి వచ్చాను, కారు పాడైపోయింది కదా, కాలేజీ కాడికి వచ్చాను. స్టీరింగ్ చూడండి ఎలా ఉందో. ఈ కారు ఇచ్చారు నాకు ఈరోజు. ఓరు బాబా, అప్పుడే ఇవన్నీ సిస్టమ్ అంతా కూడా ఉన్నాయండి. ఈ ఫోన్ కంట్రోల్ అంతా కూడా బ్లూటూత్, ఓల్డ్ మోడల్ అయినా అప్పుడే బాగానే ఉన్నాయి. ఏంటో చూడండి, ప్లస్ మైనస్ సెట్ వాల్యూమ్. హార్న్ వచ్చేసి ఇది హార్న్ అనమాట. ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది దీనికి, చూసారా, ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది. బయటికి వెళ్దాము. ఇది వచ్చేసి కంట్రోల్ సిస్టమ్. మొత్తం 4 మిర్రర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. కంట్రోల్ సిస్టమ్ అద్దం దించుకోవడానికి, ఎక్కించుకోవడానికి. ఇది వచ్చేసి సైడ్ మిర్రర్ ఉంది కదా, అది మనకి ఎటు కావాలితే అటు అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇది తిప్పుకుంటే చూపిస్తాను చూడండి. ఇంకా బయటికి చేయి పెట్టి మనం దాన్ని అటు ఇటు తిప్పుకోవసరం లేదు. ఇక్కడ మనం ఎలాగంటే మనకి ఎటు కావాలితే అది తిరుగుతుంది. అదిగోండి, కొంచెం మనకి లెఫ్ట్ కావాలి, ఈ టైప్ ఉండాలన్నమాట. మనం బండి డ్రైవింగ్ చేసినప్పుడు సైడ్ మిర్రర్ వచ్చేసి కొంచెం మన కారు కనపడాలి, వెనకాల టైర్ వరకు మనకి లెఫ్ట్ సైడు రోడ్డు కనపడాలి. అది ఇలా ఉంటే బండి ఎవరికైనా తగులుతుందా లేదా అనేసి మనకు అర్థమవుతుంది. ఈ పొజిషన్లో ఉండాలి సైడ్ మిర్రర్ వచ్చేసి. దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఇచ్చాడు అనమాట. బాగానే ఉంది. ఇదిగోండి కారు అవుట్లుక్ ఎలా ఉందో చూడండి. పడవ, పెద్ద పడవ ఇది. ఓల్డ్ మోడల్ కారు, ఫోర్డ్.
ఈ కారు నడుపుతున్నప్పుడు నాకైతే భయమేసింది. లెంత్ అప్పుడు నాది వచ్చేసి చిన్న కారు కదా, క్యామ్రీ టొయోటా. లెంత్ తక్కువ ఉంటుంది దీని మీద, ఇది వచ్చేసి పొడవు ఉంటుంది. టర్నింగ్లోను గట్ట ప్రాబ్లం అవుతుందేమో అనేసి అలాగ అనుకున్నాను. కానీ బాగానే ఉంది కంట్రోల్ అంతా కూడా. ఇది కారు మెర్క్యూరీ బ్రాండ్. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు రావట్లేదు ఈ మాల్లో, ఇప్పుడు ఓల్డ్ మాల్ కార్లు. ఈ కువైట్ వాళ్ళు ఏంటంటే ఇలాగే ఓల్డ్ మాల్ కార్లు అన్నీ కూడా పాడైవ్వకుండా అలా మెయింటైన్ చేస్తారు. గట్టి కార్లు కదా, మళ్ళీ ఈ బ్రాండ్ దొరకాలంటే కష్టం. ఇలా ఉంది కారు అంతా కూడా అవుట్లుక్. వావ్, చూడండి అలా సిట్టింగ్ చూడండి, సీట్లు అయ్యి బాబోయ్. అలా ఇంచుమించు 2000 కిలోమీటర్లు ఆరామ్సే, చాలా సింపుల్గా. మళ్ళీ బండి ఎక్కడ ఆగకుండా అలాగ కూర్చుని నడుపుకెళ్ళిపోవచ్చు. అంత కంఫర్ట్గా ఉంది సిట్టింగ్ అయితేనే, అంత క్వాలిటీగా ఉన్నాయి. సరిగ్గా నిద్ర పడతలేదు. పొద్దున్నే డ్యూటీలు కొలు చూడండి ఎలాగ ఉన్నాయి ఎర్రగా. ఫ్రెండ్, కువైట్లో చలి దంచేస్తుంది, మామూలుగా లేదు. ఈ చలికి వాన తోడైతుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మొత్తం ఆకాశం అంతా కూడా కమ్మేసి మబ్బులు అయితేనే దుమ్ము దులిపేసేటట్టు ఉంది. ఈ నైట్ చూడండి వాతావరణం శాఖ ఎలా ఉందో కువైట్లోనూ. ఓహో, తొడవగా ఈరోజు తుడిచాను నేను నా కారు. ఇందాకే రిపేర్కి వెళ్ళి వచ్చింది, ఇప్పుడు లైన్ అయింది బండి. మధ్యాహ్నం తోలాను కానీ చాలా డౌట్గానే ఉంది మళ్ళీ ఎక్కడన్నా ఆగిపోద్దని. ఇప్పుడైతే బాగానే ఉంది, పర్లేదు, బాగుంది. వావ్, సాదబ్దుల్లా సిటీలో నుంచి నేనైతే జహ్రా వెళ్తున్నాను. చూడండి ఎలా ఉందో వాతావరణం. ఇది మనకు అలవాటైన బండి కాబట్టి ర్యాష్గా వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా స్పీడ్ కంట్రోల్ అయిపోతుంది. ఇందాక పడవ కారు నడిపాను బాబాయ్, చాలా డేంజర్ అనిపించింది అది. ఇదిగోండి చినుకలు అయితే స్టార్ట్ అయినాయి. నైట్కి అయితే మామూలుగా కొట్టదు, వాన అయితే దంచి కొడుతుంది, అంతలా ఉంది వాతావరణం. అయితే మబ్బులు చాలా దారుణంగా అయితే ఉన్నాయి. మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళాలి. రోడ్ నెంబర్ 80లో చూద్దాం ఎంత ఘోరంగా ఉంటుందో డ్రైవింగ్ అనేది. నైట్ టైము కువైట్లోకి డ్రైవర్ కింద వచ్చారంటే, హౌస్ డ్రైవర్ అయినా ఆఫీస్లో కానీ కంపెనీలో కానీ డ్రైవర్ కింద వస్తే చాలా స్పీడ్గా ఉంటుంది ఇక్కడ కువైట్లో డ్రైవింగ్ అనేది. ఆలోచించుకుని అయితే రండి. ఇదిగోండి చూడండి, హైవే ఎక్కే ముందు అలా ఉంటుంది డ్రైవింగ్. అన్ని కార్లు వీడియో గేమ్లో అన్నట్టు వెళ్ళిపోతున్నాయి కార్లు. అదిగోండి చూడండి ఫ్రెండ్, హైవే మీద డ్రైవింగ్ 110 స్పీడ్ కంట్రోల్ చేస్తున్నాను నేనైతే. శివతాండం ఆడుతుంది కువైట్ హైవేలో డ్రైవింగ్. యమపాసం తిరుగుతూ ఉంటుంది ఈ రోడ్డు మీద. ఎవరో యాక్సిడెంట్ అవుతుందా, ఎవరిని తీసుకెళ్దామా అని యమపాసం రెడీగా ఉంటుంది, పైన తిరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి క్లారిటీగా ఉందో లేదో కానీ ఇది హైవే మీద డ్రైవింగ్ అలవాటు అయిపోయింది కాబట్టి నడుపుతున్నాను ధైర్యంగాను. కొత్తగా వచ్చే వాళ్ళు అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండి డ్రైవింగ్ అనేది చేయండి. గాలివానలో వాన నీటిలో, గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. బయట ఫుల్గా వర్షం పడుతుంది. ఢిల్లీ నుంచి బొంబాయి వెళ్ళినట్టు
వానలో తడుచుకుంటూ వెళ్ళాలి. నేను రూమ్కి అయిపోయింది డ్యూటీ ఈరోజు, పత్యాపారం అయిపోయింది. కరెక్ట్గా రూమ్కి వెళ్ళే టైంకి వస్తుంది వాన. డ్యూటీలో ఉన్నప్పుడు ఇందాక అక్కడెక్కడ కూర్చున్నప్పుడు రాది వాన. కురిసే 4 సినుకులకి రేపు పొద్దున్న చేతులు అరిపోయేలాగా కార్లని క్లీన్ చేయాలి. అట్లా ఉంటుంది ఇక్కడ వర్షం వస్తే. చాలా ఘోరంగా పడేటట్టుంది వాన ఈ నైట్కి. ఆకాశం చూడండి ఫ్రెండ్, మామూలుగా లేవు, మబ్బులు కమ్మేసినాయి. ఇదిగోండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా దుమ్ము దులిపేసే స్టేజ్కి అయితే వచ్చేస్తుంది వాన అనేది. చాలా దారుణంగా ఉంది. మరి ఈరోజు నైటు మరి ఎట్లా ఉంటుందో చూడాలి. వాతావరణం చూడండి, మొత్తం కూడా అంతా మబ్బే. ఇంకా జాయిగా పడవ ప్రయాణం చేసుకుంటున్నట్టు వెళ్ళిపోవాలి రూమ్కి, లేదంటే మొత్తం తడిపేద్దే. అయినా పర్లేదు, తగ్గేదే లేదు. 3.5 దినాలు కోటు తగ్గేదేలే. దమ్ముంటే పట్టుకోరా శకావత్తో, పట్టుకుంటే వదిలేస్తాను రా ఈ కోటు.